హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నేను మీ శివ. సో మన సబ్స్క్రైబర్లకి, మన ఫ్రెండ్స్ అందరికీ మంచి క్వాలిటీ వీడియోస్ కావాలి కాబట్టి సో చిన్నగా ఇవాళ లైటింగ్ అయితే అరేంజ్ చేసుకున్నా. సో పైన మీరు చూస్తే కొంచెం లైట్ అయితే చాలా బ్రైట్గా అయితే పడుతుంది. సో కొత్తగా లైటింగ్ అయితే అరేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఒక్కసారి చూడండి. సో వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ క్వాలిటీ పరంగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాన్ని వెంటనే మళ్ళీ కరెక్ట్ చేసుకుంటా. సో ఓకే, పుష్ప 2 మూవీ నుంచి ఒక డైలాగ్ లీక్ అయిందని సోషల్ మీడియాలో, ట్విట్టర్లో ఎక్కడ చూసినా అదే గోలబయ్య. మరి ఆ డైలాగ్ నిజమా కాదా? మరి ఆ డైలాగ్ ఏంటి అసలు? ఆ డైలాగ్లో ఏముంది? అసలు ఏ సీన్లో ఆ డైలాగ్ వస్తుందని సో మనకైతే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే బయటకైతే వచ్చింది భయ్య. సో చూద్దాం మరి ఈ పుష్ప గాడి రూల్ ఏ రేంజ్లో ఉంటుందో. సో ఆ సీన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇక ఆ తర్వాత డైలాగ్ అయితే చెప్తాను. ఓకే, పుష్ప 1 మూవీలో మంగళం శ్రీను ఉంటాడు కదా, అదే మన సునీల్. అయితే మంగళం శ్రీను వాళ్ళ బామ్మర్ని అయితే మన పుష్పరాజే చంపేయడం అయితే జరుగుతుంది. ఇక చంపేసిన తర్వాత మంగళం శ్రీను ఆ పవర్ మొత్తం మన పుష్పరాజుకి అయితే వస్తుంది. సో దీనితో మంగళం శ్రీను అయితే పుష్ప పైన ఫుల్ పగతో అయితే ఉంటాడు భయ్య. ఇక పార్ట్ 2లో అయితే కొంతమంది ఫేక్ పోలీస్ ఆఫీసర్స్ని అయితేనే రెడీ చేసుకుంటాడు మన మంగళం శ్రీను పుష్పాన్ని చంపడానికి. అయితే పుష్ప ఒక దొంగ కాబట్టి సో అతన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఎవరో కాదు, మన మంగళం శ్రీను పంపించిన ఫేక్ పోలీస్ ఆఫీసర్స్. సో ఆ ఫేక్ పోలీస్ ఆఫీసర్స్ని పంపించి పుష్పరాజుని అయితే తీసుకొచ్చుకుంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, తీసుకొచ్చేటప్పుడు మంగళం శ్రీను పోలీస్ ఆఫీసర్స్ అందరూ మాయమవుతారు. మళ్ళీ వేరే దగ్గర నుంచి ఫేక్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ మంగళం శ్రీను దగ్గరికి అయితే వస్తారు భయ్య. సో మంగళం శ్రీని దగ్గరికి పుష్పరాజు పోలీస్ ఆఫీసర్ అయితే వస్తారు. సో ఎప్పుడైతే ఆ మంగళం శ్రీనికి నేను పంపించిన పోలీస్ ఆఫీసర్స్ కాదు, వీళ్ళు వేరే దగ్గర నుంచి వచ్చారు, సో నన్ను చంపడానికి వచ్చారని మంగళం శ్రీనికి అయితే తెలుస్తుంది. ఇక అప్పుడు తెలిసినప్పుడు పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది పుష్పరాజుకి, మంగళం శ్రీనికి, అలాగే ఆ పోలీస్ ఆఫీసర్స్కి. సో అప్పుడు పుష్పరాజ్ అయితే ఒక డైలాగ్ అయితే చెప్తాడు భయ్య. సో నేను ఆ డైలాగ్ అయితే కొంచెం పెద్దగా ఉంది, సో బుక్లో రాసుకున్నా. సో మిస్టేక్ రావద్దనే ఇప్పుడు బుక్లో రాసుకున్నా, మీకైతే చెప్తా. ఓకే భయ్యా, ఓకే డైలాగ్. చూడు సీనప్ప, పుష్పగాడి గుండెలో గుండు దింపాలంటే గన్ను ఒక్కటే పట్టుకుంటే సరిపోదప్ప, దాన్ని పట్టుకునేటోడి గుండె కూడా గన్నులో ఉండాలా. డైలాగ్ అనిపించింది? డైలాగ్ నచ్చిందా? బాగుందా? సో నాకైతే బాగానే ఉంది. కానీ ఈ సీన్కు మన అల్లు అర్జున్ ఆ సీన్లో చెప్తేనే ఈ డైలాగ్ ఒక పవర్ అయితే వస్తుంది. సో మనకి ఇలా వింటే ఒక మంచి బాగుంది, మంచి నాటు మాసగా అయితే డైలాగ్ అయితే ఉంది. ఇక ఆ సీన్లో చెప్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది భయ్య. సో ఇది భయ్య డైలాగ్ లీక్ అయింది అంటున్నారు. మరి ఇది నిజమా కాదే తెలియదు, కానీ 2-3 రోజుల నుంచి పిచ్చెక్కిస్తున్నారు భయ్య నిజంగా. అందుకే దీనికోసం వీడియో చేద్దామని వీడియో అయితే చేశాను. సో డైలాగ్ ఎలా అనిపించింది, ఇది నిజమా కాదా? మీకు ఒకవేళ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి నుంచి వీడియోస్ వస్తున్నాయంటే సో వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో 24/7 అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నేను మీ శివ, బాక్స్ ఆఫీస్ స్టూడియో.